డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు లేవగానే నీరసంగా ఉంటుంది, ఆరోగ్యం బాగట్లేదు, కొద్దిగా పొద్దుటే లేవగానే నీరసంగా ఉంటుంది అనగానే డాక్టర్ గారు అనే మాట ఏంటి? నీకు షుగర్ ఉందా అంటారు. తెలియదు సార్ అంటారు. అయితే పరీక్ష చేయించుకో అంటారు. సార్ నేను పొద్దుటే లేవగానే తల తిరిగినట్టు అనిపిస్తుంది, భూమి చుట్టూ తిరుగుతున్నట్టుంది అని అంటే ఏమంటారు? నీకు బీపీ ఉందా అంటారు. అంటే మన లక్షణాలను బట్టి మన వ్యాధిని అంచనా వేస్తారు. అట్లాగే ఒకవేళ గుండెలో ఏదైనా లోపం ఉంటే తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈసీజీ అని, తర్వాత ఇలాంటి 2D ఎకో అని, తర్వాత టీఎంటీ అని. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా టీఎంటీ అనే ఒక పరీక్ష ఉంది. ఆ టీఎంటీ అంటే ఏంటంటే టైం మనీ టెస్ట్. The way you use your time, the way you use your money reveals your spiritual health. సమయాన్ని నువ్వెలా వాడతావు, డబ్బును నువ్వెలా వాడతావు అనే దాని మీద నీ యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. దేనికి నువ్వు సమయం ఇస్తున్నావు, నీ డబ్బును దేని కొరకు ప్రధానంగా ఖర్చు పెడుతున్నావు. అందుకని దేవుడు తన గ్రంథములో ఈ రెండు విషయాల దగ్గర వాళ్ళని చాలా ప్రజలకు కఠినమైన పేర్లు పెట్టాడు. జెఫన్యా గ్రంథములో సమయము విలువ ఎరగని వారిని సిగ్గుమాలిన జనులారా అన్నాడు. షేమ్లెస్ నేషన్ అన్నాడు. డబ్బు విషయంలో అజాగ్రత్తగా బతుకుతున్న వాడిని వెర్రివాడా అన్నాడు, ఫూల్ అన్నాడు. అవునా? ఎందుకన్నాడు ఫూల్ అని, వెర్రివాడా అని ఎందుకన్నాడు? లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు. నేనొక వచనం, మీరొక వచనం చదువుదాం. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనీలాగు చేతును. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకోనేను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పాను. 21వ వచనం కలిసి చదువుదాం. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయం మేము వినిన ప్రకటనలు, అలాగే మా రాష్ట్రాల మీదకి రాబోతున్న తుఫాను మాత్రమే కాదు, నైజీరియా దేశంలో శ్రమల గుండా వెళ్తున్న క్రైస్తవులు, చైనా దేశంలో, ఉత్తర భారతదేశంలో హింసించబడుతున్న సంఘం, వీటన్నిటినీ మీ కృపాసన దగ్గరికి తెస్తున్నాం. ప్రభువా, మీరు మాకిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి వందనాలు.
అయితే అట్టి అవకాశం ఆధిక్యత లేక ప్రాణభయంతో సమస్యలతో సతమతమవుతూ మిమ్మల్ని ఆరాధిస్తున్న విశ్వాస సమూహం కొరకు ప్రార్థిస్తున్నాం. పరలోకమందు వారి ఫలం అధికమే కానీ భూలోకములో అది సహించటం, అర్థం చేసుకోవటం కష్టమని మేము ఎరుగుదాం. మరి వారి పట్ల మీ కనికరాన్ని విస్తరింపచేయమని, పరిస్థితులు మీ నియంత్రణలో ఉంచమని ప్రార్థిస్తూ యేసు ప్రభువు ద్వారా వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకాసు వార్త 11వ అధ్యాయం తర్వాత 12వ అధ్యాయాన్ని మనం ఇందులో 7 భాగాలు మనం చేసుకోవచ్చు. మొదటి 12 వచనాలు వేషధారణ గురించి ప్రభువు మాట్లాడాడు. 13 నుండి 21 వచనాలు సంపాదన గురించి మాట్లాడాడు, సంపాదించుకునే వాళ్ళ గురించి. 22 నుంచి 34 వచనాలు చింతించుటను గురించి మాట్లాడాడు. 35 నుండి 48 వచనాలు అలసత్వాన్ని గురించి మాట్లాడాడు. 2 ఉంటాయి అందులో, అలసత్వం ఉంటుంది, అపనమ్మకత్వం కూడా ఉంటుంది. 49 నుండి 53 వచనాలు సాఫీగా సాగుతుంది క్రైస్తవ జీవితం అని అనుకునే వాళ్ళతో మాట్లాడాడు. తర్వాత 54 నుండి 56 వచనాలు అది వారి అజ్ఞానాన్ని గురించి మాట్లాడాడు. 57 నుండి 59 వచనాలు వ్యాజ్యాలు గురించి మాట్లాడాడు. ఈ 7 విషయాలు అందులో కనపడతాయి. మరలా చెప్తున్నాను, మొదటి 12 వచనాలు మనుష్యుల యొక్క వేషధారణ, ద హిపోక్రసీ ఆఫ్ మెన్. 13 నుండి 21 వచనాలు సంపాదన సమకూర్చుకొనుట, అక్యూములేటింగ్ పొజిషన్స్. తర్వాత 22 నుంచి 34 వచనాలు భవిష్యత్తును గురించి చింతించుట, వరీయింగ్ అబౌట్ ఫ్యూచర్. 35 నుండి 48 వచనాలు యజమాని రాకడ పట్ల అలసత్వము, అపనమ్మకత్వము, ల్యాక్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అని అనుకోవచ్చు. టువర్డ్స్ ద మాస్టర్స్ కమింగ్, యజమాని రాకడ గురించి అలసత్వం, అపనమ్మకత్వం 2 కనపడతాయి. 49 నుంచి 59 వచనాల వరకు సంబంధాలు, అంటే యేసు ప్రభువునందు విశ్వాసముంచిన కుటుంబాలలో సంబంధాలు సాఫీగా ఉండో, వాళ్ళ మధ్య తప్పకుండా ప్రభువు కొరకు సాగాలనుకునే వాళ్ళకి, ప్రభువు కొరకు త్యాగం చేసే వాళ్ళకి, తెగించే వాళ్ళకి మధ్యలో ఇప్పుడు పోరాటం ఉంటూనే ఉంటుంది. కాబట్టి సాఫీగా ఉండవు అని ఆయన తెలియచేస్తూ అది చెప్పాడు. 54 నుంచి 56 వచనాల వరకు వారి అజ్ఞానం గురించి మాట్లాడాడు. దేని విషయం అజ్ఞానం? రాకడ విషయమైన అజ్ఞానం. అరే, మబ్బు పడితే మీకు వర్షం వస్తుందని అనుకుంటారు కదా, ఇలాంటి సూచనలన్నీ జరిగినప్పుడు రాకడ వస్తుందని బుర్ర పనిచేయదా మీకు అని ఆ అజ్ఞానాన్ని గద్దించాడు ఆయన. 57 నుంచి 59 వచనాలలో వారి విభేదాలు వచ్చినప్పుడు దాని పరిష్కారం కొరకు ఎక్కడ ఎలా ప్రయత్నించాలో అది చెప్పాడు. 7 విషయాలు. అయితే మనం అవన్నీ చూడటం లేదు, కానీ 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, అసలు డబ్బు విషయంలో మనుషులని 5 రకాలుగా విభజించారు. డబ్బు విషయంలో మనుషుల్ని ఒక 5 రకాలుగా విభజించారు. ఆ 5 రకాలు ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైనది అని అంటే, గత వారమే మనం విన్నాం, ధనం అనేది ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని, జీవితాన్ని నియంత్రణలో పెట్టుకునేది. అందుకే ఒక ఆయన అన్నాడు, మనీ ఈజ్ ఎ మిర్రర్ దట్ రివీల్స్ వన్స్ హార్ట్. ధనం అద్దం లాంటిది, అందులో అతని హృదయం ఎలా ఉందో ఈజీగా పసిగట్టవచ్చు. డబ్బు తప్పు కాదు, డబ్బు పట్ల దురాశ తప్పు. ధనం తప్పు కాదు, ధనాపేక్ష తప్పు. అందుకనే ధనం సమస్త కీడులకు మూలం అనలేదు, కానీ ఏమన్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నాడు. మరి ఆ డబ్బు అనేది మనం జాగ్రత్తగా ఉపయోగించకపోతే, వాడుకోకపోతే దాని విషయమైన అజ్ఞానులుగా వెర్రివారిగా మనం మిగిలిపోతాం.
చూడండి, మొట్టమొదటి విషయం 5 స్టేజెస్ చెప్తాను ఇవ్వడంలో. ధనం విషయంలో 5 రకాల మనుషులు మీకు కనబడతారు. అందులో మొదటి రకం త్యాగులు అంటారు. అంటే త్యాగం చేసేవాళ్ళు. దాని అర్థం ఏంటంటే, త్యాగులంటే ఎవరైతే నష్టం వచ్చినా కూడా దాన్ని దొంగిలిస్తున్నారు అన్నాడు. మేమేం దొంగిలించాం అన్నాడు. నాకు రావాల్సింది మీరు ఇవ్వడం లేదు అన్నాడు. కాబట్టి ఇది దొంగతనం. ఈ దొంగలు అన్ని స్థలాల్లో ఉంటారు, అన్ని సంఘాల్లో కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు, ఉన్నారు కూడా. దేవుని భాగం దేవునికి ఇవ్వని వాళ్ళు దొంగలు. దేవుని సమయం దేవునికి ఇవ్వని వాళ్ళు దొంగలు. ఎంతమంది ఉన్నారు దొంగలు? మామూలుగా దొంగోడు అంటే భుజాలు తడుముకుంటారంటారు కదా. ఈ మాట విన్నప్పుడు కూడా భుజాలు తడుముకోవాలి, నేను దొంగనా అని. దొంగనని ఎలాగా డిసైడ్ చేసుకోవాలి? నీవు దేవునికి ఇవ్వవలసిన సమయం నువ్వు దేవునికి ఇవ్వకపోతే యు ఆర్ ఏ స్టీలర్. దేవునికి ఇవ్వవలసిన ధనం నువ్వు ఇవ్వకపోతే యు ఆర్ ఏ స్టీలర్. దేవుని సమయం, దేవుని ధనం. అందుకే మనం పాడాం, నా సమయమిత్తును, నా బలమునిత్తును, నా ధనమునిత్తును. కాబట్టి మనం దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకపోయినా వేరేది మన దగ్గర ఉన్న, వేరేదంటే వేరే వాళ్ళ మన దగ్గర ఉన్న, అది దొంగతనం. ఆ తర్వాత జ్ఞానులు అంటే ఎవరంటే రాబోయే దినాల కోసం, అవసరాల కోసం కొంత సొమ్మును పొదుపు చేసేవారు, దాచిపెట్టేవారు. ఈ 5 రకాలలో ఏదో ఒక రకానికి తప్పకుండా ప్రతి వాళ్ళు చెందుంటారు. చెప్పండి, మొదటిది ఎవరు? త్యాగులు. అంటే ఏంటి? వాళ్ళ నష్టాన్ని అంచనా వేయకుండా ఇచ్చేసేవాళ్ళు, ఇవ్వడమే వాళ్ళకి పని. రెండోది దాతలు. అంటే ఏంటి? వీళ్ళు నష్టం పోరు కానీ ఇస్తుంటారు. అంటే నష్టాన్ని ఇది ఇస్తే నష్టపోతానేమో అన్న మనసులో కలిగి నష్టం జరగకుండా ఇస్తుంటారు. వీళ్ళని ఏమంటారు? దాతలు అంటారు. అంటే ఇవ్వవలసినంత వరకు ఇస్తారు, దాతలు అంటారు. త్యాగులు అంటే ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇచ్చేసేవాళ్ళు. ఇవ్వవలసిన దాన్ని ఇచ్చేవాళ్ళు దాతలు. ఇవ్వవలసింది కూడా ఇవ్వనాళ్ళు లోబులు. అది లోబత్వం. చాలాసార్లు మనకి పాపాలు అని అంటే, భయంకరమైన పాపాలు అని అంటే ఏమొస్తాయంటే తాగుడు, వ్యభిచారం, జోదం, ఇలాంటి భయంకరమైన పాపాలు అని అనుకుంటాం. కానీ లోభత్వము అనేది పరలోకానికి వెళ్ళివనంత పాపం. తెలుసా మీకు? లోభత్వం అనేది పరలోకానికి వెళ్ళనివ్వనంత పాపం. నేను కొన్ని రెఫరెన్సులు చెప్తాను, చూడండి. లోభత్వం అనేది ఎంత భయంకరమైన పాపమో 3
4 సందర్భాలు చూపిస్తాను, బైబిల్లో చూడండి. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. 1 కొరింథీ 5:11. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను. ఎవరు సహోదరుడు అంటే ఇది ఎక్కడ విషయం? సంఘములో విషయం. సంఘములో ఉండేవాడు ఎవరైనా జారుడు అంటే అర్థం ఏంటి? వ్యభిచార సంబంధమైన పాపాన్ని పెళ్లికి ముందే కలిగి ఉండేవాడు జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకొనివాడు కానీ ఉన్న ఎడల అటు వానితో ఎవరితో చేయకూడదు? ఇట్లాంటి వాళ్ళతో. వాళ్ళు సంఘములో ఉన్నా కూడా చేయకూడదు. ఎవరెవరు చెప్పండి మళ్ళీ ఆ లిస్ట్ ఎవరు? జారుడు అంటే సెక్షువల్ రిలేషన్ బిఫోర్ మ్యారేజ్. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా తీసి బయటకు తోయటమే వాళ్ళని. సాంగత్యం చేయకూడదు. తర్వాత రెండో లోబి అంటే లోభత్వాన్ని దేంతో సమంగా పోల్చాడు? జారత్వం ఎంత భయంకరమైన పాపమో లోభత్వం కూడా అంతే భయంకరమైన పాపం. ఇది తెలియదు చాలామందికి. అందుకే చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ మెరైన్ ఆర్మీలో ఎలిజబెత్ రాణి బాడీ గార్డ్గా పనిచేసినటువంటి మైకెల్ బ్రౌన్ గారు గుంటూరు సభలలో వాక్యం చెప్పేటప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయం గురించి చెబుతూ జక్కయ్య జీవితాన్ని గురించి ఆయన ఇలా చెప్పారు. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో హృదయంలో కార్యం చేస్తే వెంటనే అతనిలో మార్పు తెచ్చేది అతని మనీ పర్సులో. హృదయం మారిన వాడికి పర్సు మారడం పెద్ద గొప్ప సంగతి కాదు. ఎవరికైనా పర్సు విషయంలో పిసనారుతనంగా ఉంటే వాళ్ళు హృదయం మారిందే డౌట్ఫుల్. ఎందుకంటే అసలు వాళ్ళు బాగుపడిందే యేసు ప్రభు దాతృత్వం మీద, వాళ్ళ పునాదే ఆయన దానం మీద. అవునా కాదా? మనం రక్షణ గురించి ఎందుకు ఆయన స్తుతించాం, ఆరాధించాం, జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన మీద పునాది కట్టుకుంటూ ఆ దాతృత్వం మనలో కనపడకపోతే అసలు అదేమి రక్షణ అది? అందుకనే జారత్వము అనే పాపంతో పోల్చాడు లోభత్వాన్ని. రైట్, ఇది సంఘములో సంగతి. 6వ అధ్యాయంలో 10వ వచనానికి రండి. అదే కొరింథీ పత్రిక 6:10. దొంగలైనను లోబులైనను. ఇక్కడ ఎవరికి సెకండ్ లిస్ట్ ఎవరు? ఫస్ట్ లిస్ట్ ఎవరు? దొంగలు, ఆ తర్వాత లోబులు. దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యానికి వెళ్ళరు. వీళ్ళెవరు? అవిశ్వాసులు. అర్థమవుతుందా? సో లోభత్వం అనేది అంత భయంకరమైన పాపం. దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. సంఘములో అలాంటి వాళ్ళు ఉంటే అసలు ఆ సాంగత్యం వద్దన్నాడు. లోకంలో అలాంటి వాళ్ళు ఉంటే అసలు వాళ్ళు వెళ్ళరు అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనానికి రండి. ఎఫెసియన్స్ 3:5. 5:3. మీలో జారత్వమే కానీ అపవిత్రతయే కానీ. మళ్ళీ ఏమన్నాడు 3వ లిస్టులో? ఫస్ట్ ఏమన్నాడు? జారత్వం, రెండోది అపవిత్రత, మూడోది లోభత్వం. పేరైనా ఎత్తకూడదు. అంటే అసలు అది నీ పరిశుద్ధతను ఎఫెక్ట్ చేసేది. అది ఏది? జారత్వం, అపవిత్రత, లోభత్వం. ఇది సంఘములో ఉన్న వాళ్ళ గురించి రాశాడు. అదే 5వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. 5:5.
వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, ఉమ్, ఉమ్, ఉమ్. అది రెండు సపరేట్ కాదు. విగ్రహారాధికుడై ఉన్న లోబే. మళ్ళీ ఎన్నో ప్లేస్ వచ్చింది? ప్లేస్ లోబత్వం ప్లేస్. ఆ, ఇందాక కొరింథీ మొదటి పత్రికలో ఫస్ట్ ప్లేస్ ఏంటి? జారత్వం. సెకండ్ ప్లేస్ లోబత్వం. తర్వాత 6:10లో ఇది ఎన్నో ప్లేసు? సెకండ్ ప్లేస్. ఓకే. ఎఫెసీ పత్రిక 5:3లో థర్డ్ ప్లేస్. ఐదో వచనంలో మూడో ప్లేస్. సో లోబత్వం అంటే తర్వాత మాట చదవండి. లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు కాడని మీకు నిశ్చయంగా తెలియను. నిశ్చయంగా తెలియనంటే చెప్పండి. నిశ్చయంగా తెలియనంటే ఇందుట్లో క్రిస్టల్ క్లియర్, దాచేది ఏమి లేదు, మర్మమేమి. వాళ్ళల్లో ఎవరు వెళ్ళరు. కాబట్టి మనం చాలాసార్లు లోబత్వము అనే దాన్ని చిన్నచూపు చూస్తాం. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఎలాంటి స్థానంలో పెట్టాడు? దాన్ని సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఆయన ఎంచే పాపాలలో, భయంకరమైన పాపాలలో రెండో ప్లేసు, మూడో ప్లేస్ ఇచ్చాడు అనమాట. కాబట్టి లోబత్వం అలాంటి పాపం. సోదరులారా, ఎవరైనా అటువంటి పాపాల్లో ఉంటే వారు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కానేరని మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా? దట్ ఈజ్ వెరీ వెరీ సీరియస్ మ్యాటర్. అందుకనే ఈ వాక్యాన్ని మనం వింటూ ఉండగా మనలో అటువంటి స్వభావం ధనం పట్ల లేకుండానట్లుగా జాగ్రత్త పడదాం. అయితే నేను బైబిల్ గ్రంథములో ఈ దేవుని చేత వెర్రివారు, బుద్ధిహీనులు అని అనిపించుకున్న కొంతమంది ధనవంతుల్ని చెప్తాను. పేదవాళ్ళని ఆయన అనలా, కానీ ధనవంతుల్ని ఆయన ఆ మాట అన్నాడు. అది చూపిస్తాను రండి. దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చదివాం కదా. 12వ అధ్యాయంలో మనం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ధనవంతుడు కనపడతాడు. అతను ఏమన్నాడు? ప్రభు వెర్రివాడా అన్నాడు. తర్వాత మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అతడు కూడా వెర్రివాడి కింద లెక్కే, ఫూల్ కింద లెక్కే. ఎందుకు అంటే నిత్యత్వపు విలువ ఎరగకుండా వెళ్ళిపోయాడు. ఒకసారి అది పెడతారు. అది బైబిల్ గ్రంథంలో పతనం వైపు ప్రయాణించిన ధనవంతులు మీకు కనబడతారు, చూడండి.
వ్యసనం పుట్టింది, వెళ్ళిపోయాడు. సో అందులో మనం నేర్చుకునే పాఠం ఏంటి? పైకి వెళ్ళడానికి ఆటంకపరిచే వాటిని విడిచిపెట్టు. నువ్వు పైకి వెళ్ళడానికి, ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏది ఆటంకంగా ఉంది దాన్ని వదిలేసేయాలి. అది ఏదైనా, ఏ దురలవాటో ఏదో అలా లేకపోతే దేవుని వాక్యం నిన్నొక ఫూల్ అని అంటది. నెక్స్ట్, లాజరు ధనవంతుడు కథలో ఉన్న ధనవంతుడు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో కనపడతాడు. అతని యొక్క లోపం ఏంటి? దరిద్రుల పట్ల దయలేకపోవటం. అంటే మన దృష్టిలో ఎవరతనో, ఇందాక 5 రకాల మనుషులు చెప్పా కదా, ఏం అతని త్యాగం అంటామా? అదే వాటిల్లో 5 ఎవరు? లోబి. కాబట్టి లోబత్వం పరలోకానికి తీసుకెళ్దాం. దయ అనేది లేకపోతే అలాంటి వ్యక్తి అన్ఫిట్ ఫర్ హెవెన్. ఓకే, సో మనం నేర్చుకునే పాఠం ఏంటి? భూమిపై నీకిష్టమైనట్టు బతికితే తరువాత ఇష్టం లేని స్థలంలో ఉంటావు. కాబట్టి భూమి మీద దేవుడు ఉంచింది నీకిష్టం వచ్చినట్టు బతకటానికి కాదు, ఆయనకి ఇష్టమైనట్టు బతకటానికి. అది లెసన్. కాబట్టి అందరికి ఇక్కడ నా ఇష్టం అని ఎవరంటారో, మీ అమ్మా నాన్నలు కోప్పడేటప్పుడు కానీ, దేవుని సేవకులు గద్దించినప్పుడు కానీ, నా జీవితం నా ఇష్టం అన్నారు అనుకోండి, మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి తిరుగులేని అంశం ఏంటంటే, ఈడు నరకానికి అంగుళం దూరంలో ఉన్నాడు అనుకోవాలి. ఎవడైతే నా ఇష్టం అంటాడో, పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ ఎవరైనా నా ఇష్టం అని అన్నారంటే వాళ్ళు నరకానికి ఎంత దూరంలో ఉన్నట్టు? అంగుళం. అటు నీ ఇష్టం కాదు. అందుకనే భూలోకానికి దేవుడు నరుడుగా దిగి వచ్చినప్పుడు ఏమన్నాడు? నా తండ్రి చిత్తం నెరవేర్చటమే నాకు ఆహారం, అదే నాకు ఇష్టం, అదే నాకు పానం అన్నాడు. అంటే ఆయనే, దేవుడైన ఆయనే మనిషిగా దిగొచ్చి మనిషి ఎలా బతకాలో చూపిస్తే మనం మన ఇష్టం వచ్చినట్టు బతికితే ఎట్లా? అర్థమవుతుందా? కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్టు బ్రతకటం అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. తర్వాత ఇంకొక వ్యక్తి, మోటువాడు. డబ్బు కొంతమంది మోటువాళ్ళు కూడా నీటుగా కనపడేలా చేస్తుంది. డబ్బులో ఉన్న మహత్యం అది. పైకి కోటింగ్ వేసుకున్నప్పుడు ఆ మోటోళ్ళు కూడా, కేటోళ్ళు కూడా నీటుగా కనపడతారు. మోటుగాళ్ళు, కేటుగాళ్ళు నీటుగా చూపించేది డబ్బు. ఏంలా ఆడెంత నేరమన్నా చేయని, ఖద్దరు చొక్కా వేసుకుంటే పెద్ద మనిషి అయిపోతాడు. అది లోకం తీరు. కానీ అది బయట పెట్టింది ఏంటది? పరలోకం. బుద్ధిహీనుడు, వెర్రివాడు. అతనిలో కనపడే లోపాలు ఏంటి? అహంకారం, పిసినితనం, 2 ఉన్నాయి. ఈ 2 కూడా దేవుని రాజ్యానికి వెళ్ళనివనివే. అహంకారం, గర్విష్ఠులు దేవుని దగ్గరికి వెళ్ళలేరు. 2 లోబులు. దావీదు ఏమడిగాడు? అయ్యా, నేను మీకు చేసిన దానికి కొంచెం ఏదన్నా చేయండి అంటే, అసలు ఎవడరా దావీదు అన్నాడు. కాపాడబడింది ఎవరి వల్ల? దావీదు వల్లే. కానీ ఆ కృతజ్ఞత లేదు. కాబట్టి అతనిలో కనపడేది 2 లక్షణాలు: లోభత్వం, అహంకారం. దేవుడు అలాంటి వాళ్ళని క్షమించలేడు. దాంట్లో మనం నేర్చుకునే పాఠం ఏంటి? ధనం కంటే జ్ఞానం కలిగుండు, ఏ టైంలో ఎలా వ్యవహరించాలో. తర్వాత నెక్స్ట్ వ్యక్తి ఎవరు? మొదటి దినాల్లో బాగున్నాడు, చివరి దినాల్లో
గర్వం ప్రవేశించింది. దేనివల్ల? పేరు ప్రఖ్యాతుల వల్ల, ధనం వల్ల గర్వం ప్రవేశించింది. గర్వం ఎప్పుడైతే వస్తుందో కాంప్రమైజింగ్ లైఫ్ అలవాటైపోద్ది. రాజీ పడిపోవడం, ఇందులో ఏముందిలే అనిపిస్తుంది. సో దాంట్లో మనం నేర్చుకునే పాఠం ఏంటి? ఐశ్వర్యం వచ్చాక హృదయాన్ని కాచుకో. డబ్బు లేనప్పుడు హృదయం కాచుకోవడం పెద్ద ఇష్యూ కాదు, డబ్బు వచ్చాక హృదయాన్ని కాచుకోవాలి. అందుకే మీరు గమనించండి, ఆత్మీయంగా ఎవరైనా పేద స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి హెచ్చిన వాళ్ళల్లో డెఫినెట్గా ఈ లక్షణం కనపడుతుంది. అంటే వాళ్ళు దేవునికి సమీపస్తులు కాదు. దే ఆర్ అవే ఫ్రమ్ గాడ్. వారు దేవునికి దూరస్తులు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. డోంట్ కేర్ మనీ. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకండి అని అంటాడు. డబ్బు పట్ల వాడుకోవాలి. అందుకే ఒక దైవ సేవకుడు అన్నాడు, మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్, ఎ బ్యాడ్ మాస్టర్ అండ్ ఎ టెరబుల్ గాడ్. ధనం మంచి దాసుడు, చెడ్డ యజమాని, భయంకరమైన దేవుడు. ధనం ఏంటి? మంచి దాసుడు. అంటే దాన్ని నువ్వు అదుపులో ఉంచుకుంటే మంచి దాసుడు. నువ్వు దాని నియంత్రణలోనికి వెళ్తే నీకు చెడ్డ యజమాని. కానీ దానికి నువ్వు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి దేవుడిగా పూజిస్తే అది భయంకరమైన దేవుడు. ఆ దేవుడు చెప్పినట్టు చేస్తావు నువ్వు ఇక. అందుకనే డబ్బుని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. నెక్స్ట్ చివరిగా ఏంటది? లవొదికయ సంఘం. అది కూడా అదే. చూడండి, అది కూడా చదివితే మంచిది. లవొదికయ సంఘం విషయమై నేను 2 మాటలు చూపించాలనుకో. దేవుని దృష్టిలో లెక్కకు వచ్చేది ఏంటి? ముందు 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఎవరితో అంటున్నాడు ఈ మాట? స్మరణలోని సంఘంతో. నీ శ్రమ నేను ఎరుగుదునయ్యా, నీ దరిద్రత కూడా నేను ఎరుగుదును, కానీ నువ్వెవరువు? ధనవంతుడు అన్నాడు. ఓకే, అది అలాగే ఉంచండి. 3వ అధ్యాయానికి రండి. 17వ వచనం, 3:17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడను, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను. ఏంటి రెండిటికి లెక్క తేడా? స్మరణ సంఘానికి లవొదికయ సంఘానికి తేడా ఏంటి? లెక్క తేడా అర్థమైందా? స్మరణ సంఘం ఏమనుకుంటుంది? అయ్యో మేము పేదవాళ్ళం కదా, మాకు ఆస్తి లేదు కదా, మా శక్తి కొంచెమే కదా, మా భక్తి కొంచెమే కదా, మాకు సొంత ఇల్లు లేదు కదా, అయినా ప్రార్థన చేసుకుంటున్నాం, ఇక అదే కదా మాకుంది, మేము పేదవాళ్ళం కదా అని ఎవరు అనుకుంటున్నారు? స్మరణాన్ని. దేవుడు అంటున్నాడు ఏమని? నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినా నువ్వు ధనవంతుడివే అంటున్నాడు. లవొదికయ సంఘం ఏంటి? అంత బిఎంస్ ఉన్నారు. బిఎంస్ అంటే ఎవరు? బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్నమాట. బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. మంచి వ్యాపార కేంద్రం లవొదికయ. అందులో డబ్బులు బాగా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇల్లు మీద ఇల్లు, ఎస్టేట్ మీద ఎస్టేట్, వాహనం మీద వాహనం, సంపాదన మీద సంపాదన, లాభాల మీద లాభం వస్తుంది అనుకుంటున్నారు. ఇదంతా దేవుని కృప అంటున్నారు. కానీ వాళ్ళల్లో ఏమి తగ్గిపోతుంది? భక్తి తగ్గిపోతుంది, భక్తి చల్లారిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరైనా కూడా ధనము హెచ్చిన తర్వాత ప్రార్థన సహవాసం తగ్గిపోతుందంటే యు ఆర్ ఆన్ ద ట్రాక్ ఆఫ్ లవొదికయ. నువ్వు లవొదికయ మార్గంలో వెళ్తున్నావు. నీ లెక్కలో, మనుషుల లెక్కలో నువ్వు ధనవంతుడు కావచ్చు, దేవుని లెక్కలో నువ్వు ఒక దరిద్రుడవు, దిక్కుమాలినోడు. మనుషుల దృష్టిలో ఎంప్లాయీ కావచ్చు, జాబ్ హోల్డర్ కావచ్చు, ల్యాండ్ లార్డ్ కావచ్చు, దేవుని దృష్టిలో యు ఆర్ ఎ బెగ్గర్.
నువ్వు ఒక అడుక్కునేవాడివి. దేవుని లెక్కలు వేరు, మనుషుల లెక్కలు వేరు. నేను పేదదాన్ని, నేనేం చేయగలను అనుకుంటుంది స్ఫురణ సంఘం. నోనో, నువ్వు అట్లా అనుకోవద్దు. నువ్వు నా దృష్టిలో ధనవంతుడవి, యు ఆర్ రిచ్. అక్కడికి వచ్చాక చూపిస్తాను నీ ధనం ఎంతో. లవదకయ సంఘం అనుకుంటుంది, అది కూడా మనం పాడుతాం కదా, ధనవంతుడ మరి ఇక నాకేమని ప్రజలు లోపట ప్రభువేవేలు. వాళ్ళ డబ్బు ఎంత ఎక్కువైందంటే దేవుణ్ణి బయటకు దూసేసే అంత ఎక్కువైంది. ఎంత ఎక్కువైంది? దేవా ఇక నీతో మాకు పని లేదు, అంత ఎక్కువైంది. వెళ్ళిపోయాడు దేవుడు బయటికి. వెళ్ళిపోయి, సరే మీలో అయినా ఇప్పుడే నేను అవకాశం ఇస్తున్నాను, నిజానికి వదిలేసి వెళ్ళిపోవాలి, నేను తలుపు దగ్గర నుంచి తడుతున్నాను, తలుపు తీస్తే లోనికి వస్తా, లేకపోతే ఇక మీ కర్మ మీది. నిజానికి మనం దాన్ని అవిశ్వాసులకు చెప్తాం ఆ వాక్యం. అది చెప్పింది అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకి. తలుపు దగ్గర నిల్చొని తడుతున్నానంటే అసలు నీకు నాకు కనెక్షన్ ఎప్పుడో తెగిపోయింది, ఇప్పుడైనా తడుతున్నాను, తీస్తే వస్తా. కాబట్టి ప్రియులారా, ఇవి దేవుని దృష్టిలో తిరోగమనం వైపు సాగిన ధనవంతులు వీళ్ళందరూ. అందుకనే కీర్తనాకారుడు 27వ కీర్తనలో ఎంత మంచి ప్రార్థన చేశాడండి. దేవా, నన్ను పేదోడిగా ఉంచొద్దు, ఒకవేళ ఉంచితే దొంగిలించి నేను నీ నామానికి అవమానం తెస్తాను. అలాగని ధనికుడిగా కూడా ఉంచొద్దు, కడుపు నిండిన వాడినై అసలు దేవుడు ఎక్కడున్నాడు అంటాను. కాబట్టి నాకు ఏది కావాలో అంతేవి చాలు. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తారు? నాకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇవి ప్రభు చాలు. ఎక్కువ ఇచ్చినా నేను బ్యాలెన్స్ చేసుకోలేను, తక్కువ ఇస్తే దొంగతనం చేయాలని, ఇతరుల వాటిని ఆశించాలని మనసు కలుగుతుంది. కాబట్టి నాకు అది వద్దు ప్రభువా, నాకు ఎంత కావాలో అంతే ఇవ్వు. ఇది ఒక విశ్వాసి వైఖరి, ధనంతో సంబంధం. అది ఎన్నో వచనంలో ఉంది చూడండి, సామెతలు 38. చదువుతారా? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఎంత మంచి ప్రార్థన అండి! ఆగూరు ప్రార్థన, ఆగూరు పలికిన మాటలు. సోదరులారా, డబ్బు విషయమై సరైన వైఖరిని మనం కలిగి ఉండడానికి ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. బైబిల్లో ధనం ఉండడం పాపం కాదు. బైబిల్లో ధనవంతులు చాలామంది ఉన్నారు, భక్తిపరులైన వాళ్ళు డబ్బు మీద గురి పెట్టల. ఎవరెవరు చెప్పండి, కొంతమందిని లిస్ట్ అవుట్ చేయండి. అబ్రహాం, యోబు, కొర్నేలి, ఇంతనా, బోయజు, దానియేలు, గుడ్, చాలా బాగా చెప్పారు. అరిమతయి యోసేపు, అవునా? అరిమతయి యోసేపు కూడా పేదవాడా ధనవంతుడా? కానీ వీళ్ళందరిలో కనపడే లక్షణాలు ఏంటి? వారి ధనం కంటే వారి భక్తి ఎక్కువ. అదే గుర్తు. కాబట్టి మన ధనం కంటే మన భక్తి ఎక్కువగా లేకపోతే ఆ ధనం మనల్ని తప్పుదారిలో నడిపిస్తుంది. ఎవరి కాళ్ళే ప్రశ్న వేసుకోండి. డబ్బులున్న వాళ్ళందరినీ మాట్లాడుతున్నాను. నీ సంపాదన ఎక్కువ, నీ భక్తి ఎక్కువ? నీ సంపదలు ఎక్కువ, నీ విశ్వాసం ఎక్కువ?
నీ సంపద కంటే నీ విశ్వాసం హెచ్చుగా లేకపోతే దేవుని దృష్టిలో యు ఆర్ ఎన్ ఇంబ్యాలెన్స్ క్రిస్టియన్, అసమతుల్యమైన క్రైస్తవుడు. దేవుని లెక్కలు వేరు, మనుషుల లెక్కలు వేరు. మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అంతేకాదు, దేవుని లెక్కలో ఇంకో తేడా చెప్పనా? ఊరికే అనుకుందాం. మన సంఘంలో సందర్భాన్ని బట్టి చెప్తున్నా, ఎవరైనా దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు 1,00,000 రూపాయలు ఇచ్చారనుకోండి, సహజంగా మనుషుల మనస్సు ఎట్లా ఉంటుంది? బా, ఎంత సమర్పణ, ఎంత దాతృత్వం అని అనుకుంటాం. దేవుడు ఏం చూస్తాడు? ఈ 1,00,000 ఇవ్వడానికి అతను ఎంతలో నుంచి ఇచ్చాడు? అతనుకున్న కోట్లో నుండి ఇచ్చాడా? అతనుకున్న 50 లక్షల్లో నుంచి ఇచ్చాడా? అది చూస్తాడు దేవుడు. మనుషుల దృష్టిలో 1,00,000 ఇచ్చినవాడు ఎవరు? గ్రేట్. కానీ దేవుని దృష్టిలో ఆ 1,00,000 ఎక్కడి నుంచి ఇచ్చాడు అది చూస్తాడు. ఎందుకు? యేసుప్రభు పనే అది. కానుక పెట్టె దగ్గర కూర్చొని చూడటమే. ఉందా బైబిల్లో మాట? ఎక్కడుంది చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఉందేమో. లూకా 21. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన ఏం చూశాను? పార చూశాను. అది పార చూశాను. ఒక బీద విధవరాలు ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? జీవనం అంతా ఇచ్చింది. కరెక్టే, వెరీ గుడ్. దాన్ని ఇంకొంచెం అర్థమయ్యే భాషలో చెప్పండి. దేవుడు ఏం చూశాడు? అమౌంట్ చూడలా, ప్రపోర్షన్ చూశాడు. గాడ్ డిడ్ నాట్ సీ ద టోటల్, బట్ హీ సా ద ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే తెలుసా? నిష్పత్తులు చాలా మ్యాజిక్ చేస్తాయి. నిష్పత్తులు, స్టాటిస్టిక్స్తో చాలా మాయ చేయొచ్చు. ఒక ఆయన అన్నాడంట, రే నేను డబల్ సెంచరీ చేశాను రా నా లైఫ్లో అన్నాడంట. మనుషులందరూ అనుకున్నారేమని, డబల్ సెంచరీ అంటే అబ్బా ఎంత గ్రేట్ రా అని. ఎన్ని మ్యాచ్లు ఆడేవరా అంటే 400 మ్యాచ్లు ఆడాను అన్నాడు. టోటల్ స్కోర్ ఎంత అంటే 200. ఆడిన మ్యాచ్లు ఎన్ని? 400. చెప్పుకోవడానికి స్కోర్ చాలా బాగుంది, కానీ 400 మ్యాచ్లు ఆడి 200 కొడతాం అదేం పెద్ద హీరోయిజమా? అదే పెద్ద ఆటగాయతనమా? అర్థమైందా? ఇప్పుడు దాన్ని నిష్పత్తి చేస్తే ఎంత వస్తుంది? అది 200/400 × 100 వేస్తే అది ఒరిజినల్గా వచ్చేది, దాని యొక్క రేట్. అలాగే ఈవిడ నిష్పత్తి చేస్తే ఎంత వస్తుంది? ఆవిడ దగ్గర ఉంది 2, ఇచ్చింది 2. దాని ప్రపోర్షన్ కట్టండి. 2/2 × 100 ఎంత పర్సెంట్? 100%. ఇందాక ఇచ్చిన ఆయన 50,000, కానీ 50,000 ఎక్కడి నుంచి ఇచ్చాడు ఆయన? 50,000/50 లక్షలు × 100 కట్టండి, ఎంత వస్తుందో? అర్థమైందా? కాబట్టి 1%. 1%. 50,000 చూడటానికి ఎట్లుంది? ఏమి సమర్పణ బ్రదర్ది, సిస్టర్ది, ఏమి సమర్పణ అన్నట్టుంది. కానీ దేవుని లెక్క ఎట్లా ఉంది? ఏంటి నువ్వు ఇచ్చింది 1% అంటే నేను అంత తీసేసినోడినా. మనుషులు ఏమనుకుంటున్నారు? వావ్ 50,000 అనుకుంటున్నారు. దేవుని లెక్క వేరు, మనుషుల లెక్క వేరు. అర్థమవుతుందా? గాడ్ సీస్ ద ప్రపోర్షన్. దేవుడు నిష్పత్తి చూస్తాడు.
అంతేకాదు ఇక్కడికి మందిరం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఇంటి పక్కన వాళ్ళు టైంకి వచ్చేది కాదు చూసేది దేవుడు. వాళ్ళకి కాదు ఎక్కువ, నీ దగ్గర ఉందే గబక్కన వచ్చేస్తావు. ఇదేం పెద్ద భక్తి కాదు. దూరం నుండి వస్తున్నారు చూసావా, 20 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ల నుంచి, వాళ్ళ భక్తి వాళ్ళ శ్రమ వేరు. అందుకే అన్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును. ఇక్కడ 7:45 ఉండాలంటే వాళ్ళు అక్కడ ఎన్నింటికి బయలుదేరాలి? కనీసం గంట ముందు బయలుదేరాలి కదా, అర్ధగంట ముందు బయలుదేరాలి కదా. మనం అడుగు తీసి అడిగేస్తే లోనికి వచ్చేస్తాం. ఇద్దరికి సమంగా ఇస్తాడు దేవుడు? నో, గాడ్ గివ్స్ ఫర్ ద ప్రపోర్షన్. అది దేవుని లెక్క. అర్థమవుతుందా సోదరులారా? ఇలాగ ఆత్మీయ జీవితంలో మనం ఈ రకంగా ఆలోచించినప్పుడు దేవునికి మరింత సమీపస్తులుగా మనం మారతాం. నా చివరి భాగంలో కొన్ని సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ధనము విషయములో క్రైస్తవుని యొక్క దృక్పథం ఎలా ఉండాలి? ధనము విషయములో క్రైస్తవుని యొక్క దృక్పథం ఎలా ఉండాలి? What is the attitude of a Christian towards money and possessions? మొదటిది, యథార్థంగా సంపాదించు. దేవుడు కష్టార్జితాన్ని దీవిస్తానన్నాడు, అక్రమంగా వచ్చిన దాన్ని కాదు. ఎర్న్ హానెస్ట్లీ. రెండవది, గివ్. పట్ల ఒక క్రైస్తవుని యొక్క వైఖరి. అందుకే ఒక ఆయన అన్నాడు, బిఫోర్ యూ స్పీక్ లిజన్, బిఫోర్ యూ స్పెండ్ ఎర్న్. ప్రతివాడు మాట్లాడటానికంటే ముందు వినాలి. రెండవది, ఖర్చు పెట్టడానికి ముందు సంపాదించాలి. చాలామంది వాళ్ళు సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతుంటారు. అమ్మా నాన్న ప్రాపర్టీ. నువ్వు ఖర్చు పెట్టడానికి అర్హత పొందేది ఎప్పుడో తెలుసా? నువ్వు సంపాదించినప్పుడు. అప్పుడు వరకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టద్దు. అర్థమైందా? నెక్స్ట్, ఇన్వెస్టిగేట్ బిఫోర్ ఇన్వెస్ట్. నువ్వు దేంట్లో అయినా పెట్టుబడి పెట్టక ముందు ఆరాధీయకుండా గబక్కన పెట్టుబడి పెట్టేసేద్దు, లేకపోతే ఇరుక్కుపోతావు, దొరికిపోతావు. లోకంలో ఒక సామెత ఉంది, ఏదో అంటారు, చీర పట్టుకొని పీట పట్టుకొని తిరిగాడు అంటారు చూసారు. ఏంటిదండి ఆ సామెత? చీర ఇచ్చి పీట పట్టుకొని తిరిగాడంట ఒకడు. ఒకటి ఇచ్చేశాడు, ఇక ఎక్కడ కూర్చుంటుందా అది తీసుకుందామని పీట వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. అంటే ఆలోచించకుండా ఇచ్చేయటం వలన
పెట్టుబడి పెట్టడం వలన నష్టం, ప్రమాదం. నువ్వే సమస్యని మీదకి తెచ్చుకుంటావు. తర్వాత ట్రై బిఫోర్ యు క్విట్. నువ్వు వదిలేసే ముందు, మానుకునే ముందు ప్రయత్నం చేయ ఒకసారి. ఆ తర్వాత ఫర్గివ్ బిఫోర్ యు ప్రే. ప్రార్థించడానికి ముందు క్షమించు ముందు. యేసుప్రభు అదే నేర్పాడు. మేము మా పితరులు మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు నువ్వును క్షమించు. అంటే క్షమించి అప్పుడు ప్రార్థన చేయి. ఇవన్నీ జీవిత సూత్రాలు, నియమాలు. అందుకే జాన్ వెస్లీ దైవజనుడు ఒక మంచి మాట అన్నాడు. ఎర్న్ యాజ్ మచ్ యాజ్ యు కెన్, సేవ్ యాజ్ మచ్ యాజ్ యు కెన్, గివ్ యాజ్ మచ్ యాజ్ యు కెన్. సాధ్యమైనంత ఎక్కువగా సంపాదించు, సాధ్యమైనంత ఎక్కువగా దాచిపెట్టు, సాధ్యమైనంత ఎక్కువగా పంచిపెట్టు. దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఎక్కువగా కష్టపడు, సంపాదించు, ఎక్కువగా దాచిపెట్టు నీ అవసరాలు భవిష్యత్తుకు తగ్గట్టు. అలాగే ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువగా ఇవ్వు. మరొక ఆయన దానికి ఒక మంచి సూత్రాన్ని చెప్పాడు. అదేంటంటే 10, 20, 70. 10, 20, 70. 10 అంటే నీ సంపాదనలో మొదటి 10 భాగం. అది పాత నిబంధన అనుకోండి, కానీ విశ్వాసులు ప్రారంభం అక్కడ చేయాలి. అక్కడి నుంచి వర్ధిల్లిన కొలది చేయాలి. కనీసం 10వ వంతు అది పక్కన పెట్టాలి, నీది కాదు. నీకు 80,000 వస్తుంటే నువ్వు 80,000కి బడ్జెట్ వేస్తున్నావంటే యు ఆర్ ఏ బ్యాడ్ స్టువర్డ్. నీకు 80,000 వస్తే అందులో 72,000 నీవి. అసలు మొత్తం అయిందే. అది కదా మనం పాట పాడేది, నీ ధనము నీ ఘనము. అది పాటేనా లేకపోతే మన మాటేనా? అంటే ఇప్పుడు ప్రభువు దాంట్లో నుండి మనం ఇస్తున్నామా లేకపోతే మన దాంట్లో నుండి ఇస్తున్నామా? అది ప్రభువుది, మంద కాదు. ప్రభువుది. ఎలాగో తెలుసా? ఒరిజినల్గా వెళ్తే మీరు ఏదన్నా స్థలం కొనేటప్పుడు ఈ స్థలం ఎవరిదండి అని అంటాం రిజిస్ట్రేషన్ ముందు. ఆ రిజిస్ట్రేషన్ ముందు ఏమేమి అడుగుతారు? దీనికి ముందు లింక్ అడుగుతారు, దానికి ముందు లింక్ అడుగుతారు, దానికి ముందు లింక్ అడుగుతారు, దానికి ముందు లింక్ అడుగుతారు. ఈ లింక్ అంతా వెనక్కి వెళ్ళావనుకో ఎక్కడికి వెళ్తుంది? అది చివరికి దేవుడి దగ్గరికి వెళ్తుంది లింక్. మనుషులందరికీ. ఎందుకు? భూమి మీద బైబిల్లో రాసింది అది. భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు యెహోవావే. అవి ఆయనవి, అది ఆయనది. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చాడు, అందులో మంది. సో ఈ లింక్ అంతా ఒరిజినల్గా ఎక్కడికి వెళ్తుంది? వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీది పశువులన్నీ నావి. అది మన క్రిస్టియన్ యాటిట్యూడ్, క్రైస్తవ వైఖరి అలా ఉండే. అందులో మనం ఈ భాగం నాది కాదు అని అనుకోవాలి. రైట్? అది అయిపోయిన తర్వాత 20 అన్నాను కదా. ఆ 20 దేనికి అంటే మనం ఆదివారం కానుక వేయడానికి, లేదా పేదలైన వారికి పంచిపెట్టడానికి, లేదా మన కుటుంబంలో ఎమర్జెన్సీ సేవ్ చేయడానికి. ఇదంతా దీనికి ఒక 20 పెట్టుకోవాలి. 70. ఆ 70లో మనం ప్రణాళిక వేసుకోవాలి. కాబట్టి 100 రూపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ప్రణాళిక వేసుకోవాల్సింది ఎంతటికి? 70కే. 10 నీది కాదు, అది దేవునికి ఇచ్చేయి. ఆ 20 నీ దగ్గర ఉంచు, అట్టిపెట్టు, సందర్భాన్ని బట్టి ఉపయోగించు.
నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి ప్రణాళిక ఎంత వేయాలి? 75 వేసుకోవాలి. అప్పుడు నువ్వేం ఒప్పుకుంటున్నట్టు? దేవా, ఈ డబ్బు నీది, నీ కొరకు నేను వాడుతున్నాను. సో 10, 20, 70 అనే ఫార్ములా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఏదైనా మనకున్నప్పుడు అంతవరకే వేసుకుందాం బడ్జెట్. ఆ 70ని నువ్వు ఎలా అల్లకేట్ చేస్తావు? బట్టలకి ఎంత వేస్తావు? భోజనానికి ఎంత వేస్తావు? ఇంటి ఖర్చులకి ఎంత ఉంచుతావు? అదే వివేకం అంటే. ఈ 70 రూపాయలకి 100 రూపాయలు బడ్జెట్ వేసుకోబాకు. అది అన్యాయమైన గృహ నిర్వాహకత్వం. దట్ ఈస్ బ్యాడ్ స్టివర్డ్షిప్. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనం వేసుకోవాల్సింది అంతే. ఇది ఒక ఆచరణాత్మకమైన నియమాన్ని మనం నేర్చుకుందాం. ప్రియులారా, అత్యధికంగా పాశ్చాత్య దేశాలు అభివృద్ధి పొందడానికి కారణమేంటో తెలుసా? ఇవే రీజన్స్. దేవునికి ఇవ్వడం. కేరళ రాష్ట్రంలో మిషనరీలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రం కంప్లీట్ లిటరసీ సాధించడానికి కానీ, అభివృద్ధి పొందడానికి కానీ, ఆ తొలి దినాలలో పొలాల్లో పనిచేసే ఆ రైతులు, ఆ పనివారు వాళ్ళ చొక్కా జేబులకి 2 రకాల జేబులు పెట్టుకునేవాళ్ళు. ఒకటి సెల్ఫ్, ఇంకొకటి గాడ్. డబ్బు రాగానే దేవుని భాగం దాంట్లో వేసేవాళ్ళు, ఆ పాకెట్లో. వాళ్ళ భాగం ఇందులో వేసేవాళ్ళు. అంతే. దాన్ని మార్చేవాళ్ళు కాదు, ఇటుదిటు మార్చేవాళ్ళు కాదు. ఆ రీతిగా వాడడం వలన అభివృద్ధి వేగంగా జరిగింది. అక్షరాస్యత సాధించింది కేరళ రాష్ట్రం. తొలి దినాల్లో మిషనరీలు ఎక్కువగా పనిచేసినప్పుడు అన్యుల మధ్య పనిచేశారు. తోమ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా మొదటగా మారింది బ్రాహ్మిన్స్. అందుకనే కేరళలో ఉన్నత వర్గాల వారిలో ఎక్కువ మంది మార్పు చెందిన వాళ్ళు కనబడతారు. వాళ్ళు సముద్రపు ఒడ్డున పూజ చేసుకుంటూ ఉండగా వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పగా, మీరు ఎందుకు ఆ సూర్యదేవుణ్ణి పూజిస్తున్నారు అని అడిగితే వాళ్ళు, అవును, మాకు పూర్వీకుల నుంచి వస్తుంది ఆచారం అని అన్నారు. అప్పుడు మరి ఆయన దేవుడు ఎలాగవుతాడు అని సువార్త చెప్పినప్పుడు ఆ సముద్రపు నీళ్ళల్లో నుంచి ఒక దోసిలి నీళ్లు తీసి పైకి గాల్లోకి విసిరితే అవి అలాగే ఉండిపోయాయి. ఆ నీళ్లు గుంటగా అలాగున్నాయి. మట్టి అలాగ గుంట పడుతుందో నీళ్ళు అలా గుంటబడి ఉన్నాయి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. అప్పుడు చెప్పాడు, జీవము కలిగిన దేవుడు అంటే ఆయన అని. ఆ రీతిగా వాళ్ళల్లో జరిగిన ఈ కార్యాన్ని బట్టి చాలామంది ప్రభు వైపుకు తిరిగారు. అక్కడి నుంచి దేవునికి ఇవ్వడంలో కూడా వాళ్ళు ముందే ఉంటారు. త్యాగములో, తెగింపులో వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే చూడండి, సహజంగా భారతదేశంలో ఏ మూలకెళ్ళినా వాళ్ళ హోటల్ ఉంటుంది, కేరళ వాళ్ళది. మిషనరీలుగా కూడా ఎక్కువ మంది వెళ్ళింది ఎవరో తెలుసా? కేరళ వాళ్ళే. ఆంధ్ర వాళ్ళు కూడా ఈ మధ్య వెళ్తున్నారు. కాబట్టి దేవునికి ఇవ్వడం అనే దాని వెనకాల ఆశీర్వాదం మనకి ఇంకా అర్థం కాలేదు. అందుకు మన బడ్జెటింగ్, ఆర్థిక విషయాల్లో మెలకువగా ఉందాం. దేవుడు మన ప్రపోర్షన్ చూస్తాడు, మన అమౌంట్ కాదు. మేము సేవా పరిచర్యకు వచ్చిన గత అమ్మ నాన్న వాళ్ళతో మేము పేదరికం అనుభవించే దినాల్లో కూడా ఆ వచ్చిన కొద్ది సంపాదనలో ఒక ముంత ప్రభు కొరకని అట్టి పెట్టేవాళ్ళం, అందులో వేసేవాళ్ళం ఆ కొద్ది లాభాన్ని. ప్రతి ఖర్చులో అలాగ తీయటం
నేర్చుకున్నాం. దేవుని కొరకు మనం ఇచ్చుట అనేది ఒక ప్రాముఖ్యమైన అంశంగా మనం భావించకపోతే మనం దేవునికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు తెలుసా? ఈ డబ్బంతా నాదే. అదేగా ధనవంతుడిని కొసినేసింది ప్రభు. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీకు కలిగినది ఎవరి వగును అన్నాడు. ఎవరైతే దీనికి మన దగ్గర ఆన్సర్ లేకపోతే మనం చెడ్డ గృహ నిర్వాహకులం అని అర్థం అన్నమాట. కాబట్టి దేవునికి, అలాగే మన తోటి వారికి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేద్దాం. మీకు తెలుసా, రాజరాజేశ్వరిపేట మునిగిపోయినప్పుడు చాలామంది దూర ప్రాంతంలో ఉండేవాళ్ళు మనకు సహాయపడ్డారు. వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, దేశంలో ఉండేవాళ్ళు సహాయపడ్డారు. దాని వలన ప్రతి కుటుంబానికి మన సంఘం తరపునే 25,000 దొరికింది. ప్రభుత్వం ఇచ్చిన దానికంటే కూడా సమం. వీళ్ళే లెక్క పెట్టారు, నేనేం టచ్ చేయలేదు అసలు. లెక్కలన్నీ వాళ్ళే చూశారు, రాత్రి పగలు కూర్చొని రాశారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు అంటే, ఆ ఇచ్చిన వాళ్ళు అనుకున్నారు ఏమని, డబ్బు మాది కాదు, అవసరత వచ్చింది స్పందించాలి అని. అలాగనుకొని స్పందించారు. రకరకాల సమయాల్లో రకరకాల వ్యక్తులు, సంఘాలు, సంస్థలు స్పందించారు. మనలో కూడా కొంతమందిని చేతులు చాపిచ్చాం. అందువలన వాళ్ళు ఇప్పటికీ ప్రార్థనలో అంటారు, అసలు వాళ్ళెవరో మేమెవరో ప్రభు, మా చుట్టాలెవరో మమ్మల్ని చూడటానికి రాలేదు, కానీ వీళ్ళెవరో దూర ప్రాంతాల నుంచి. అది కూడా పంపింది కొంతమంది అయితే, అసలు వాహనాలు వేసుకొని వచ్చి పంచిపెట్టింది చాలామంది. వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి పలకరించాలడం, అది ఎంతో వాళ్ళకి ప్రోత్సాహం. ఇవి దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండడం. మనం అటువంటి వైఖరిని డబ్బు విషయంలో అలవరుచుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. నా ధనం సుదృఢమైన తండ్రి, నమ్మదగిన మంచి దేవ, మీ పాదాలకు వందనాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా ధనము విషయంలో మేము మంచి గృహ నిర్వాహకుల వలె అనేక పర్యాయాలు ఉండటం లేదు. డబ్బు మాదే అని అనుకుంటున్నాం, కానీ అది మీది మేము మీకు ఇస్తున్నాం. మీరు మా చేతికి ఇచ్చారు. దాని విషయంలో ఒకానొక దినం మేము మీకు లెక్క చెప్పాలి. దాని కొరకు మమ్మలను ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం. రకరకాల అవసరతలు, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న ప్రియులు మా మధ్యలో ఉన్నారు. ఆదుకోమని వేడుకుంటూ, కృప కలిగిన మీ బాహులకు అప్పగించుకుంటూ, యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.